గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు వచ్చేసి రాగి బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా హెల్దీ స్నాక్ అనమాట. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మ్యాక్సిమం నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. రాగి పిండి తీసుకోండి, ఒక 8 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి 30 to 50 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి కానీ ఎండిన కొబ్బరి కానీ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసి కొన్ని నీళ్ళు పోయాలన్నమాట. 50 గ్రామ్స్ బెల్లంకి ఒక క్వార్టర్ గ్లాస్ కానీ క్వార్టర్ కంటే కొంచెం తక్కువ కానీ వాటర్ పోయండి. వాటర్ పోసినాక ఏం చేయాలంటే కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేయండి. దాంతోపాటు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయండి. అండ్ గీ ఆర్ బటర్ ఏదైతే తీసుకున్నారో అది వేయండి. ఓకే, మంచిగా దగ్గరికి అయ్యే వరకు స్టవ్ పైన పెట్టి తీసేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే రాగి పౌడర్ ఉంది కదా, రాగి పౌడర్ తీసుకున్నాం కదా 5 to 8 స్పూన్స్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక 3 స్పూన్స్ ఏం చేయాలి, ఒక సపరేట్ గిన్నెలో తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఉండలుగా ఉండకుండా చూసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి పొయ్యి పైన పెట్టండి. కొంచెం ఉడికిన తర్వాత ఏదైతే రాగి పౌడర్ ఉందో ఆ రాగి పౌడర్లో ఈ లిక్విడ్ ఏదైతే స్టవ్ పైన పెట్టి వేడి చేసినామో తీసి కలపండి. కలిపిన తర్వాత మంచిగా చపాతీ పిండిలాగా చేయండి. చపాతీ పిండిలాగా చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మంచిగా షేప్ ఇవ్వండి. ఒక షేప్ ఇచ్చి మధ్యలో స్టఫింగ్ ఏదైతే ఉందో కొబ్బరి తురుము ఇంకా బెల్లం ఏదైతే ఉందో మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టి పైన నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ లాగా చేసి వీడియోలో చూపిస్తున్నాను, అట్లా ఫాలో కండి. అది చేసిన తర్వాత ఆవిరి పెట్టాలన్నమాట. ఆవిరి పెట్టండి. ఓకే, ఇడ్లీది కానీ ఏదన్నా పాత ఇంట్లో వెజిల్ ఉంటుంది కదా, దాంట్లో ఇడ్లీ దాంట్లో కానీ దేంట్లోనైనా ఆవిరి పెట్టండి. ఆవిరి పెట్టిన తర్వాత ఆవిరి 15 మినిట్స్ పెట్టండి. దాని తర్వాత తీసి చాకుతో కట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు వచ్చేసి రాగి బాల్స్ ఎలా